Peace be with you guys. నేను అనిల్ కుమార్ తోట, ఫిల్మ్ మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చాను. సోషల్ మీడియా కొరకు అనిమేషన్ పోస్టర్ని ట్రాక్ మ్యాట్ కీని ఉపయోగించి ప్రీమియర్ ప్రోలో తయారు చేసుకోవడం ఎలానో మనం చూద్దాం. అలాగే అనిమేషన్ చేసిన పోస్టర్ని జిఫ్ ఫార్మాట్లో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో కూడా చూద్దాము. ముందుగా మనము ఫోటోషాప్ని ఓపెన్ చేసి ఫోటోషాప్లో ఒక షేప్ని క్రియేట్ చేయాలి. షేప్ని క్రియేట్ చేయడానికి మనము ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని న్యూ డాక్యుమెంట్లో విడ్త్ 1080 హైట్ 1080 పిక్సెల్స్లో మనం ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత మనం షేప్ని క్రియేట్ చేయాలి. షేప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని షేప్ని క్రియేట్ చేద్దాం. ఇది కూడా 1000 by 1000 పిక్సెల్స్లో స్మూత్ కార్నర్స్ని ఆన్ చేసి ఓకే అందాం. ఇప్పుడు ఒక మనకి షేప్ క్రియేట్ అయింది. ఈ షేప్ కలర్ని మనము వైట్లో పెట్టుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ పిఎన్జీ చేయండి. తర్వాత మనము ప్రీమియర్లోకి వెళ్ళి ఫోటోషాప్లో రెడీ చేసిన షేప్ని ఇంపోర్ట్ చేసుకుందాం. షేప్ని నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. 1080 by 1080 అంటే 1:1 సీక్వెన్స్ని క్రియేట్ చేశాను 30 frames per secondలో. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేద్దాం. దాని కొరకు గ్రాఫిక్స్కి వెళ్ళండి, ఎడిట్, రెక్టాంగులర్, షేప్ని క్రియేట్ చేసి షేప్ని మన ఫ్రేమ్ సైజ్కి అలైన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కాస్త డార్క్ కలర్ అలా పెట్టి నేమ్ ఇద్దాం బీజీ అని. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న షేప్ని మనం టైమ్ లైన్పై తీసుకుందాం. ఈ లేయర్స్ని 10 secondsకి మనం పెంచుదాం. మనకు షేప్ క్రియేట్ అయింది, బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ని మనకు కావాల్సినట్టుగా కంపోజ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ షేప్లోనే మనం మ్యాట్ అంటే మనం ఏదైతే ఇమేజ్ పెడతామో ఈ షేప్లోనే పెడతాం కాబట్టి ఈ షేప్ని మనకు కావాల్సిన ఏరియాలో అంటే లొకేషన్లో ఆ డైరెక్షన్లో మనం ఫస్ట్ కంపోజ్ చేసుకోవాలి. దాని కొరకు మనము ఎఫెక్ట్స్ కంట్రోల్కి వెళ్ళి దీన్ని కాస్త పెద్దగా చేద్దాం. ఓకే, ఇలా ఉంటుంది. ఇది మన కంపోజిషన్. ఓకే, ఫైన్. 120 సైజ్ పెడదాం. ఇలా ఉంటుంది. ఇక్కడ యానిమేషన్ బటన్ ఆన్ చేద్దాం. ఈ యానిమేషన్ బటన్ యాడ్ అయిన యానిమేషన్ బటన్ని మనం కరెక్ట్గా 1 సెకండ్కి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి దీని పొజిషన్ని ఇక్కడ పెడదాం. ప్లే చేసి చూస్తే మనకు ఒక సింపుల్ యానిమేషన్ క్రియేట్ అయింది. దీనికి ఈజీ ఇన్ ఈజీ అవుట్ కీస్ యాడ్ చేద్దాం. ఈజీ ఇన్ ఈజీ అవుట్, అలాగే లైట్గా కవర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రొటేషన్కి కూడా ఎఫెక్ట్ ఇద్దాం. రొటేషన్ బటన్ యాడ్ చేసి మొదటి ఫ్రేమ్లో 0 degrees ఉంటుంది. 10 secondsకి వెళ్ళినప్పుడు -360 degrees రొటేట్ అవుతుంది. దీనికి ఈజీ ఇన్ ఈజీ అవుట్ బటన్స్ ఇస్తున్నాను. కాస్త కర్వ్ ఎడిట్ చేసి ప్లే చేసి చూద్దాం. ఇలాంటి ఒక బేసిక్ యానిమేషన్ మనకు క్రియేట్ అయిపోయింది. ఓకేనా? దీని తర్వాత ఈ షేప్కి ఇమేజ్ని యాడ్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ని టైమ్ లైన్ పైన తీసుకొని దీన్ని డ్యూరేషన్ పెంచి తీసుకున్న ఇమేజ్ని ఫస్ట్ నెస్ట్ చేయాలి. నెస్టెడ్ సీక్వెన్స్గా మార్చాలి. ఓకే, దీని పేరు మీడియా. ఓకే, దీన్ని డబల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళి దీని సైజ్ని మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ సీక్వెన్స్కి వెళ్ళి ట్రాక్ మ్యాట్ని మీడియాకి అప్లై చేద్దాం. ఇక్కడ ట్రాక్ మ్యాట్ టైప్ చేయండి. మీడియా పైన అప్లై చేసి ట్రాక్ మ్యాట్ అప్లై చేసిన తర్వాత మనకి వీడియో 3 ట్రాక్లో షేప్ ఉంది కాబట్టి ట్రాక్ మ్యాట్లో కూడా ఇక్కడ వీడియో 3 సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనం తీసుకున్న షేప్ నుండి ఇమేజ్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఫోటోకి మనం చిన్న యానిమేషన్ ఇద్దాం. దీన్ని డబల్ క్లిక్ చేస్తే మీడియాలోకి వెళ్తాము. మీడియాలోకి వెళ్ళి ఈ ఇమేజ్ని కాస్త చిన్న స్కేల్ అండ్ పొజిషన్ ఎఫెక్ట్ ఇద్దాం. ఫస్ట్ ఫ్రేమ్లో 60%, 1 సెకండ్కి వెళ్ళేసరికి 50% స్కేల్ డౌన్ చేసాము. ఇలా వీటికి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ కీస్ ఇద్దాము. అలాగే పొజిషన్కి కూడా కీ యానిమేషన్ ఇద్దాం. పొజిషన్ క్లిక్ చేసి ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ ఉంటుంది. 1 సెకండ్కి వెళ్ళేసరికి మనకు కావాల్సిన పొజిషన్కి వస్తుంది. వీటికి కూడా కీ యానిమేషన్ ఇద్దాం. మెయిన్ సీక్వెన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు బేసిక్ యానిమేషన్ రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కాస్త ఎఫెక్ట్ యాడ్ చేయడానికి ఈ మెయిన్ షేప్ లేయర్ని ఒకటి డూప్లికేట్ చేద్దాం. ఆల్ట్ హోల్డ్ చేసి ట్రాక్ని డ్రాగ్ చేయడం వల్ల మనకు ఒక లేయర్ డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ని నేమ్ చేంజ్ చేద్దాం. దీని కలర్ మారుద్దాం. ర్యాంప్ అనే ఎఫెక్ట్ అప్లై చేసి దీనికి ఎఫెక్ట్ అప్లై చేద్దాం.
ఇక్కడ ర్యాంప్లో రెడ్ వైట్లో కాస్త ఎల్లో కలర్ని అప్లై చేసి ఇది బాగుంది. ఓకే, అప్లై చేసాం కదా. ఇప్పుడు దీని సైజ్ని కాస్త పెంచుదాం, 135. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ షేప్ ఫర్ కలర్ ఉంది కదా, ఇది బీజీకి పైన పెడదాం. వావ్, ఇప్పుడు మన ఇమేజ్ కనబడడానికి మీడియాలోకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ట్రాక్ ఇంతకుముందు 3లో ఉండేది, ఇప్పుడు 4లోకి వెళ్ళింది కాబట్టి మన సోర్స్ ఇక్కడ 4కి మార్చుకోవాలి. బ్యూటిఫుల్, చూడండి. ఇప్పుడు ఈ షేప్ కలర్ ఉంది కదా, ఈ లేయర్ని 5 ఫ్రేములు ముందుకు జరుపుదాం. ఇప్పుడు చూడండి, వావ్, షేప్ కలర్ మరొక డూప్లికేట్ చేసుకొని దీని సైజుని ఒక 50 తగ్గించి దీని పొజిషన్ ఈ కీ పాయింట్ దగ్గరికి వెళ్ళి దీని పొజిషన్ని ఇక్కడ పెడదాం. చూడండి, వావ్. అలాగే మళ్ళొకటి డూప్లికేట్ చేసి ఈసారి దీని షేప్ని ఫస్ట్ సెకండ్కి వెళ్ళి ఇక్కడ పెడదాం. సైజ్ కాస్త పెంచి ఈ ఫస్ట్ కీని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ ఉండాలి. వావ్, దీని పొజిషన్ కాస్త మనకు కావాల్సినట్టుగా కంపోజ్ చేసుకోవాలి. కాస్త ఈ కీ పాయింట్ దగ్గరికి వచ్చి అడ్జస్ట్ చేయాలి. ప్లే చేసి చూద్దాం. వావ్, బాగుంది. మన బ్యాక్గ్రౌండ్ కాస్త ప్లెయిన్గా కనబడుతుంది కాబట్టి దీనికి చిన్న టెక్స్చర్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి వెనెటైన్ బ్లైండ్స్ అనే ఎఫెక్ట్ని బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళి ట్రాన్సిషన్ కంప్లీట్ దగ్గర 12 పెట్టండి. 35 degrees పెడుతున్నాను నేను. ఇక్కడ విత్ వచ్చేసి 10 పెడుతున్నాను. దానివల్ల మనకు ఒక చిన్న టెక్స్చర్ యాడ్ అవుతుంది, చూడండి. ఇప్పుడు ఏం చేద్దాము, టెక్స్ట్ని యాడ్ చేద్దాం. గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఎడిట్, యాడ్ టెక్స్ట్, పవర్ అప్ జిమ్, ఫాంట్ చేంజ్ చేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ యాడ్ చేద్దాం. వెబ్సైట్ టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ దాని గురించి మనము టెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ చేసుకొని స్పేస్ కాస్త పెంచి పొజిషన్ కావాల్సిన దగ్గర పెట్టుకుందాం. ఇక్కడ బాగుంది. టెక్స్ట్ రెడీ అయిపోయింది కాబట్టి టెక్స్ట్కి కూడా యానిమేషన్ ఇద్దాం. 1 సెకండ్లో పెట్టి దీని ఫస్ట్ పొజిషన్ కీ యాడ్ చేసి లెఫ్ట్కి ఉంటుంది. 2వ సెకండ్కి వచ్చేసరికి దీని పొజిషన్లోకి వచ్చేస్తుంది. పెట్టి కీ యానిమేషన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ వెబ్సైట్కి కూడా మనం యానిమేషన్ బటన్ యాడ్ చేద్దాం. దాని గురించి మనం ఏం చేద్దామంటే పవర్ అప్ జిమ్ యానిమేషన్ కీస్ని కాపీ చేసి వెబ్సైట్ టెక్స్ట్కి మనం పేస్ట్ చేద్దాం. అయితే దీని పొజిషన్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఓకే, టెక్స్ట్ ప్లెయిన్గా ఉంది అనుకుంటే దీనికి కలర్ యాడ్ చేద్దాం. ర్యాంప్ యాడ్ చేసి కలర్ మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు. సేమ్ ఇదే కలర్ థీమ్ వెళ్దాం. గ్రేట్, చూసారు కదా, మనకు కావాల్సినట్టుగా షేప్స్ని క్రియేట్ చేసుకొని ట్రాక్ మ్యాట్ కీని ఉపయోగించి మనం ఇలాంటి యానిమేషన్ పోస్టర్ని రెడీ చేసుకోవచ్చు. జిఫ్ ఫార్మాట్లో గిఫా ఇప్పుడు యానిమేషన్ పోస్టర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని జిఫ్ ఫార్మాట్కి ఎక్స్పోర్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన ఏరియాని అంటే ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకు కావాలో దానిలో ఇన్ అండ్ అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసి ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లో జిఫ్ అని ఉంటుంది. ఇది కాదు సెలెక్ట్ చేయాల్సింది. జిఫ్ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అన్ని ఇమేజెస్ ఎక్స్పోర్ట్ అవుతాయి, అంటే సీక్వెన్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అలా కాకుండా యానిమేటెడ్ జిఫ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ ఎక్కడ ఇవ్వాలో అది సెలెక్ట్ చేసి కింద సెట్టింగ్స్లో క్వాలిటీ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్. ఓకేనా, ప్లే అవుతుంది చూడండి. చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ టుడే. తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ ట్యుటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు పీస్ బీ విత్ యూ గైస్.